మన గేమ్ ప్లే ఇప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా ఫ్లైట్లో ఉన్నాం. ఇప్పుడు ల్యాండింగ్ అయితే గ్రేవ్ యార్డ్ సైడ్ వెళ్తాం. అంటే అంత దూరం వెళ్ళదు, కానీ ట్రై చేద్దాం. ఇప్పుడు ల్యాండింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముందు చేరుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకో ఇద్దరు ఎనిమిది తప్పించుకుంటున్నారు. ఒక ఎనిమిది నాక్ చేసాం. ఎనిమిది కూడా ఎదురుకొచ్చాడు ఫ్రెండ్స్. వాడికి డౌన్ చేశాడు. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, వెనక్ సైడ్ నుంచి పారిపోతాడు. అదిగోండి ఇప్పుడు మీరు చూసినట్లయితే వాడు దుక్కెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుందో మీరే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టీం వైప్ అవుట్ చేసాం ఫ్రెండ్స్. ఫుల్ స్క్వాడ్ అంతా నాక్ అయిపోయారు ఫ్రెండ్స్. ఇప్పుడు మన లూట్ ఏరుకొని జోన్ దుక్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇటు వచ్చాం. లూట్ ఉంటుందని ఏరుకున్న తర్వాత వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ ఏమైనా లూట్ ఉంటే చూసుకొని ఇప్పుడు మొత్తం చూసాం ఫ్రెండ్స్. ఏమీ లేదు ఎక్కడ లూట్ అంతగా. ఇప్పుడైతే కిందకి వెళ్తాం. కిందకి వెళ్ళి 4x స్కోప్ కొంటాం. ఇప్పుడు 4x కొనుక్కున్న తర్వాత సక్సెస్ఫుల్గా పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఆ జాంబీ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు జాంబీకి చంపినట్టయితే ఆ లూటు మొత్తం గన్స్ బుల్లెట్స్ అన్నీ ఇస్తాయి. జాంబీకి అయితే ఇప్పుడు హెడ్ తగులుతుంది. మొత్తం జాంబీ అయితే చనిపోయింది. మొత్తం దాని లూట్ అంతా ఇచ్చేసింది. స్కార్ 3 తీసుకున్నాం. ఇప్పుడు కాయిన్స్ కూడా 500 టోకెన్స్ తీసుకున్నాం. బ్యాగు ఇప్పుడైతే మనం జోన్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూసినట్టయితే మీరు ఆడే ముందు అటు ఇటు ముందు అటు సైడ్ ఆల్ సైడ్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే జోన్కి వెళ్తాం. మన టీమ్మేట్స్ ఇంకా రావట్లేదు.
ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు నేనైతే జోన్కు సైడ్ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. వాళ్ళైతే ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. మనమైతే జోన్ దుక్కు వెళ్దాం. మన ముందు టోకెన్స్ అయితే కనిపిస్తున్నాయి. టోకెన్స్ తీసుకుని ముందుకు వెళ్దాం. మనకి ఇక్కడ హార్సనల్ కీ దొరికింది. హార్సనల్ దగ్గరికి వెళ్ళి ఏమైనా లూట్ ఉంటే గట్రా చూసుకొని తీసుకుందాం. మళ్ళీ ఆ 200 టోకెన్స్ తీసుకొని హార్సనల్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్కడైతే ఎనిమీస్ ఎవరు లేరు, టీమ్మేట్స్ కూడా రావట్లేదు, సోలోగానే వెళ్తున్నా. ఇప్పుడు హార్సనల్ అయితే ఓపెన్ చేసాం. చూసినట్టయితే స్కార్ 3 ఉంది. మన ముందైతే ఎనిమీ కనిపించాడు, ఆటోలో వెళ్తున్నాడు. వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. మనమైతే వదిలేవాలి. ఇప్పుడు మొత్తం లూట్ ఏరేసాం కాబట్టి ఇప్పుడు మనం హాంట్ ఎక్కడైతే వేసామో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడైతే లూట్ బాక్స్ నుంచి ఎవరో ఎనిమి ఏరుకుంటాడు, లూట్ కనిపించాడు. డ్యామేజ్ ఇచ్చాను కానీ నాక్ అవ్వలేదు. ఇప్పుడు హాంట్ సైడ్ వెళ్ళి ఎనిమిది చూద్దాం ఫ్రెండ్స్, ఉన్నాడో లేదో. ఉన్నాడు కానీ డ్యామేజ్ పడుతుంది, కిల్ అయితే రాలేదు. ఇంకో ఎనిమి ఆ ఎదురుకి వెళ్తాడు ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ నుంచి. ఇప్పుడు ఈ ఎనిమి కనిపిస్తాడో లేదో చూడాలి. చూసినట్టయితే ఎనిమి అయితే కనిపించాడు ఎదురుగా. డ్యామేజ్ ఇచ్చాం కానీ ఏం చదవలేదు ఫ్రెండ్స్. ఎక్కడైతే మన టీమ్మేట్స్ అందరూ ఎక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా స్క్వాడ్ అంతా అక్కడే ఉంది, ఫుల్ స్క్వాడ్. ఇప్పుడు మనం ఎలాగైతే కిల్ తీసుకుంటామో చూడండి. ఇదిగోండి, మన టీమ్మేట్కి నాక్ చేశారు. మిషన్ అయితే అకాంప్లిష్డ్ అయిపోయింది. లోపల ఎనిమి ఒక ఎనిమి ఉన్నాడు, గ్లోబల్ వేస్తాడు అర్థంగా. మనమైతే వెళ్ళాము. ఈ లూట్ ఏరుకొని మన టీమ్మేట్ దగ్గరికి వెళ్ళి రివైవ్ అవ్వాలి. ఇచ్చిన తర్వాత మీద నుంచి ఎవరో ఎనిమి వెళ్ళారు. ఇప్పుడు మనమైతే జోన్ సైడ్ వెళ్ళాలి, లేకపోతే సెకండ్ జోన్ కాబట్టి బాగా డ్యామేజ్ పడుతుంది మనకి. ఇప్పుడు మనం చూసినట్టయితే జోన్ వచ్చేస్తుంది వెనక నుంచి. ఇప్పుడు చూసినట్టయితే వెనక రివైవ్ అయితే ఇస్తున్నారు వాళ్ళ టీమ్మేట్స్కి. మనమైతే జోన్ వైపు వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, కానీ మనం ఎనిమికి అయితే ఏం చేయలేం. ఇప్పటికైతే ముందుకెళ్ళి టోకెన్స్ తీసుకుందాం. 200 టోకెన్స్ కనిపిస్తున్నాయి చూడండి. మన టీమ్మేట్స్ అందరూ అటు వెళ్తున్నారు, మనం ఇటు వెళ్తున్నాం. మీరు చూసినట్టయితే ఎనిమి వచ్చాడు, ఇప్పుడే ల్యాండ్ అయినట్టున్నాడు. డ్యామేజ్ ఇచ్చాం కానీ ఏం అవ్వలేదు. మనకు డ్యామేజ్ కూడా ఇచ్చాడు. పిస్టల్తో పట్టుకుంటే దిమిత్రి చేస్తాం. ఇప్పుడు ఫుల్
ఫుల్ కిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మిడి వేసుకొని మనమైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూసినట్టయితే మన ఇద్దరు టీమ్మేట్స్కి అయితే నాక్ చేశారు. ఎందరు ఉన్నారు నాకు తెలియదు, అక్కడికి వెళ్ళి చూడాల. ఇప్పుడు వాళ్ళ లూట్ దగ్గరలోకి వచ్చాను. అక్కడ కనిపించాను. లోవల్ వేసుకొని సోనియా పడింది. ఫుల్ కిల్ చేస్తాను. ఇంకెక్కడైనా ఉన్నారో లేదో అని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ నుంచి ఫైర్ చేశారు ఫ్రెండ్స్. ఎదురుగా డ్యామేజ్ ఇచ్చామని ఏమో రెండో ఎనిమిది అయితే నాక్ చేస్తాం. కానీ కిల్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ టీమ్మేట్ పక్కనే ఉన్నాడు కాబట్టి. అక్కడి నుంచి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే జోన్ దుక్కు వెళ్దాం. మన టీమ్మేట్స్ కూడా రివైవ్ అయిపోయారు. ఒక టీమ్మేట్ అయితే నాక్ అయ్యాడు. మనం అలాగా తిన్నగా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర చూసుకున్నట్టయితే ఏమో నా దగ్గర తక్కువ ఉంది. ఎదురు కూడా ఎనిమి కనిపిస్తున్నాడు మ్యాప్లో. మీరు మ్యాప్ చూసినట్టయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ డ్యామేజ్ ఇచ్చాం. గ్లోవల్ వేస్తాడు. ఫ్రెండ్స్ నాకైతే చేస్తాం. ఎనిమికి మిడి చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఎనిమి అయితే ఎదురుగా వెళ్తాడు పరిగెట్టుకొని. వాడికి నాక్ చేద్దాం. మన టీమ్మేట్ నాక్ అవుతుంది. ఇప్పుడు ఆ ఎనిమికి నాక్ చేస్తుంది. ఇది కూడా హెడ్ షాట్. ఇంకో ఎనిమి ఆ రాయి వెనకాల ఉన్నాడు. 10 మెంబర్స్ అలాగే. ఇంకా మనమైతే 7 కిల్స్. ఇంకా మనకైతే డ్యామేజ్ బాగానే ఇచ్చాడు. ఇప్పుడు సూపర్ మిడి వేసుకుంటాం. ఇప్పుడు మనం మిడి వేసుకొని మన జోన్ దుక్కు అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే మళ్ళీ డ్యామేజ్ ఇచ్చాడు. కానీ ఎనిమి మనం జోన్ దుక్కు వెళ్ళాలి కాబట్టి మనం జోన్ దుక్కు వెళ్ళిపోతాం. మన టీమ్మేట్ కూడా వెనకాలే ఉన్నాడు మనకి సపోర్ట్ ఇవ్వడానికి. ఆ ఎనిమి అయితే తప్పించుకున్నాడు ఫ్రెండ్స్. ఆ ఎదురుగా రూఫ్ మీద కూడా ఎనిమి ఉన్నాడు. డ్యామేజ్ ఇచ్చాం కానీ ఏం అవ్వలేదు. ఇప్పుడు మన దుక్కు అయితే జోన్ వచ్చింది. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇన్హేలర్ వేసుకున్నాం. ఇప్పుడైతే మీద నుంచి ఎనిమిది పడ్డాడు ఫ్రెండ్స్. ఎక్కడి నుంచో తెలీదు, కానీ మనమైతే కిల్ తీసుకున్నాం. మనకి ఇది ఎక్స్ట్రా కిల్ వస్తుంది. మీద ఇద్దరు ఎనిమిది, ఇప్పుడు ఎనిమిది. మన టీమ్మేట్ చేసి నాక్ చేశాడు. అయితే గ్లో మెల్టర్ వేసాం. ఎనిమిది కొట్టలేదు, ఎనిమిది మనము తప్పించుకోవాలి. టీమ్ వైప్ అవుట్ చేశాను ఫ్రెండ్స్. మిడి వేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మీదకు ఎనిమిది వస్తాడు. తప్పించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా 9 కిల్స్ మనవి. 8 మెంబర్స్ ఎలా. ఇప్పుడు వాళ్ళ స్క్వాడ్కి అయితే డ్యామేజ్ పడుతుంది. రూఫ్ మీద స్క్వాడ్ ఉంది. కింద నుంచి ఓ ఎనిమిది వెళ్ళి ఒకటికి రివైవ్ ఇచ్చాడు. మనం టోకెన్స్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాం ముందుకి. 9 కిల్స్ 8 ఎలా. ఇంకా
ఇప్పుడు మనం చూసినట్టయితే వాళ్ళే కొట్టుకుంటారు. మనకైతే ఇప్పుడు ఎనిమి ల్యాండ్ అవుతాడు కిందకి. 5 alive. మనమైతే గ్లో వాల్ వేసుకున్నాం. ఇప్పుడు 1v1. మన ముందు ఎనిమి ఉన్నాడు. ఇప్పుడు చూసినట్టయితే గ్రెనేడ్ వేసి భయపెడదాం, ఏమవుతుంది చూద్దాం. మన స్కిల్ కూడా చేశాడు ఫ్రెండ్స్. ఇచ్చాడు డ్యామేజ్. మొత్తం టీం వైప్ అవుట్ చేసాం ఫ్రెండ్స్.